కల్మషపాతుడికి కూడా అభిమానము కోపము పెరిగిపోయాయి. ఆయన కూడా కదలకుండా అలాగే నిలబడ్డాడు. మునికి దారి ఇవ్వలేదు. రాజుకు రోషం ఎక్కువైపోయింది. దాంతో ఆయనకు రాక్షస స్వభావం వచ్చేసింది. ముందే రాజు రాక్షస స్వభావం వస్తూ కొరడా తీసుకొని శక్తిముని కొట్టాడు. ఏం చేస్తాడు రాజు? కొరడా తీసుకున్నాడు, కొట్టాడు. శక్తిముని కోపించి, ఆయన దగ్గర ఏముంటుంది, కొరడా లేదు, రాజుని ఇలా శపించాడు. నా దగ్గరుండే కమండలం నీళ్లే నీకు గతి. ఓ రాజా, నువ్వు నా పట్ల రాక్షసుడిలాగా ప్రవర్తించావు, నన్ను రాక్షసంగా కొట్టావు, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రాక్షసుడు అయిపో, నరమాంసాన్ని తింటూ భూమి మీద తిరుగుతూ ఉండు అని శపించాడు. కొంచెం యోచన చేసుకొని శపించకూడదా? నరమాంసాన్ని తింటూ నువ్వు రాక్షసుడైపో అంటే ఫస్ట్ మా నరుడు ఇక్కడే కదా ఉంటాడు, వాడు నువ్వే కదా. కొంచెం యోచన చేసుకొని ఆ శాపం ఇవ్వకూడదా? కొంచెం జాగ్రత్తగా ఈ సందు నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఓ రాక్షసుడు అయిపో, నువ్వు అటువైపు నుంచి వచ్చిన వాడు ఫస్ట్ ఎవడు తొడుగుతాడో వాడిని తిను అని చెప్పకూడదా? నీకు దొరికిన మొదటి వాడిని తినంటే వీడే కదా. యోచన చేసుకొని శాపం ఇవ్వాల. అదంతా లెక్క పెట్టుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని అవన్నీ కూడా ఒక బడ్జెట్ లాగా వేసుకొని ప్రాణం అనేది ఇవ్వాలి కదా. అట్లా ఇష్టం వచ్చినట్టు శక్తులు ఉన్నాయని ఒకరికొకరు కోపం. ఈ కొరడాతో ఎందుకు కొట్టాలి? పని లేక కొరడాతో ఒక బ్రాహ్మణ్ణి కొట్టచ్చా ఈ రాజు? అది ఆయనే తప్పు చేశాడు. పోనీ ఆయనే 25 భాగాలే వచ్చింది, వెనక్కి వెళ్ళచ్చు. గుర్రం కూడా ఉంది, యోచన లేదు, వెనక్కి వెళ్ళొచ్చు కదా. ఆ రోజుల్లోనే వశిష్ఠ విశ్వామిత్రులు యజ్ఞయాగాదులు చేసే విషయాల్లో ఒకే రాజును కోరుకున్నారట. అంటే ఆ యజ్ఞానికి యజమానిని స్వీకరించేటువంటి విషయంలో శత్రుత్వం కొనసాగుతోంది. అప్పుడు అది కూడా జరుగుతుంది. ఒక చోట ఇద్దరు మాటలతో కొట్టుకుంటున్నారు. యజ్ఞ సామాగ్రి సమృద్ధిగా ఉండటం కోసం మహర్షులు రాజులపై ఆధారపడతారు కదా. సామాన్యంగా ఒక రాజు ఒకే మహర్షి యజ్ఞాలకు సహకరిస్తూ ఉంటారు. రెండో మహర్షి మరో రాజును వెతుక్కోవలసి వస్తుంది కదా. ఇక్కడ వశిష్ఠుడు కోరుకున్న రాజునే విశ్వామిత్రుడు కూడా కోరుకున్నాడు. దానివల్ల లోక కళ్యాణం కోసం వశిష్ఠుడు సంకల్పించిన యాగాలకు విఘ్నం కలుగుతుందనేటువంటి భయంతో వశిష్ఠుడు విశ్వామిత్రుడితో గొడవపడ్డాడు. విశ్వామిత్రుడు రాజైన కల్మాషపాదుణ్ణి యజమానుడిగా స్వీకరించాలని అనుకుంటూ ఉన్నాడు. సరిగ్గా శక్తిముని కల్మాషపాదుడు వాదలాడుకున్నటువంటి చోటికి వచ్చాడు. ఇదేంటో ఒకే రాజును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, యజ్ఞం ఆగిపోతుంది లేకపోతేనే. ఒక రాజును అనుకున్న తర్వాత ఇంకొక మహర్షి ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళకూడదు. ఒకే రాజు దగ్గరికి వచ్చారు, కల్మాషపాదుడి దగ్గరికి వచ్చి అదృశ్య రూపంలో ఉండి వారిని చూశాడు. వారి మాటలంతా విన్నాడు, శాపం ఇచ్చిందంతా విన్నాడు. ఈ శక్తిముని వశిష్ఠుడి పుత్రుడు అని గ్రహించాడు విశ్వామిత్రుడు. ఇది మంచి టైం దొరికింది కదా అనుకున్నాడు. కల్మాషపాదుడు కూడా ఆ మునిని వశిష్ఠపుత్రుడని గ్రహించి ప్రార్థిస్తూ తప్పైపోయింది, తనను అనుగ్రహించమని వేడుకొన్నాడు. నేనెంత తప్పు చేశాను. అదృశ్య రూపంలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు రాజు భావాన్ని గ్రహించి వెంటనే కింకరుడనేటువంటి ఒక రాక్షసుడిని పిలిచి, ఎందుకంటే ఓడిపోతాడు కదా, ఇంకా ఓడిపోతే అప్పుడు నాగతి ఏంటి ముందుకి, ఇది మంచి టైం వశిష్ఠుడిని భంగపరచటానికి అని ఒక రాక్షసుడిని పిలిచి, ఇదే చూడండి, ఎటు తిరిగి క్షత్రియుడే కదా, ఒక రాక్షసుడిని పిలిచేసి రాజులోకి ప్రవేశించు అని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షసుడు, ఆ కింకరుడు వెంటనే రాజులోకి ప్రవేశించాడు. అది చూసి విశ్వామిత్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదంతే,
ప్రవేశించాడు, ఇంక చూసుకుంటాడు అని చెప్పి. శక్తిముని శాపము విశ్వామిత్రుడి ఆజ్ఞ తోడుగానే కింకర రాక్షసుడు బలవంతుడైపోయాడు. శాపం పెట్టాడు కదా, శాపం పెడుతూనే వాడు రాక్షసుడు కావటానికి ఒక దారి కావాలి కదా. అందుకని విశ్వామిత్రుడికి వశిష్ఠుడి మీద కోపంతో ఆ కల్మషపాదుణ్ణి వాడి లోపల రాక్షసని ఆహ్వానించాడు, వెళ్ళిపోమన్నాడు. ఈ శాపము నెరవేరేలా కదా. అందుకని శాపము నెరవేరటానికోసం, అంటే ఎవరికి తెలియదు ఇది, ఈయనకి విరోధం ఉంది కదా వశిష్ఠుడి మీద విశ్వామిత్రుడికి. ఇది మంచి సమయం అని చెప్పేసి ఒకదానికొకటి అంతా చేరుకుంది, గందరగోళం చేరుకొని దాని లోపల కల్మషపాదుడి లోపల రాక్షసుడు వచ్చేసింది, బుద్ధిని మార్చేశాడు. ఇదేమి రాజుకు తెలియదు. పాపం రాజు విచక్షణా జ్ఞానం కోల్పోయాడు, ఎందుకంటే రాక్షసుడు ప్రవేశించాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు కల్మషపాదుడికి అడవిలో కనిపించి, ఇది ఇంతటితో అయింది, అయ్యా బాగా ఆకలిగా ఉంది, మాంసంతో కూడిన భోజనం పెట్టండి అని కోరాడు. ఆనాటి కాలం వేరు, ఈనాటి నియమనిష్టలు కూడా వేరే కదా. ఆనాటి మనుష్యులు వేరు కదా. తప్పు చేస్తే కఠినమైన ప్రాయశ్చిత్తాలు కూడా వారు అనుభవించేవారు, ఏం చేసినా నిష్ఠగా ఉండేవారు. కల్మషపాదుడు అలాగే ఇక్కడే కూర్చోండి, కేవలం 2 గడియల్లో మీరు కోరినట్టుగానే భోజనం పెడతానని హాయిగా సంచారం చేసి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అడవిలో ఉన్న బ్రాహ్మణుడి మాటే మర్చిపోయాడు కల్మషపాదుడు. అర్ధరాత్రి సమయంలో ఎందుకో మెలకు వచ్చింది. ఆలోచించగా బ్రాహ్మణుడు గుర్తుకొచ్చాడు. సాయంత్రం పడుకొని లేచాడు, ఒక నిద్ర కూడా అయిపోయింది. అప్పుడు జ్ఞాపకం వచ్చాడు, అయ్యో బ్రాహ్మడికి అన్నం పెడతానని చెప్పానే. వెంటనే వంటవాడిని అప్పటికప్పుడే పిలిచాడు. అర్ధరాత్రిలో నన్ను ఒక బ్రాహ్మణుడు అన్నం పెట్టమని కోరాడు, కనుక నువ్వు ఇప్పుడు మాంససహితంగా మంచి భోజనం తయారు చేసి అడవిలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి పెట్టు అని ఆదేశించాడు. వంటవాడు అంత రాత్రి వేళ మాంసం కోసం వెతికాడు, ఎక్కడా దొరకలేదు. అయ్యో బాధపడుతూ ఆ మాటే రాజుగారికి చెప్పాడు. రాజుకు ఏమీ తోచలేదు. అయితే ఇంతలో రాజును ఆవాహించుకున్నటువంటి ఉన్న రాక్షసుడు వచ్చేశాడు. చటుక్కుని ఆలోచించాడు, రాక్షసుడు లోపల దూరుకున్నాడు. రాజు చేత ఇలా మాట్లాడించాడు, నాయనా ఏమీ దొరకకపోతే ఏం చేస్తావు, ఎవరినో ఒకరిని చంపేశాయి, చక్కగా నరమాంసాన్ని వండి అడవిలో ఉన్నటువంటి అతడికి పెట్టేశాయి అన్నాడు. వంటవాడు వెంటనే రాజుగారి ఆజ్ఞ పాటించాడు. అపరాధులను ఉరి తీసేటువంటి తలారుల ఇంటికి వెళ్ళాడు. ఒక అపరాధిని వధించి వాడి మాంసాన్ని తెచ్చి చక్కగా వండి తీసుకొని వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి భోజనం వడ్డించాడు. ఇంకేం దొరకేది ఏం చేస్తావు, అపరాధం చేసిన వాళ్ళని రేపొద్దున ఉరి తీస్తారనంగా ఈ పని చేశాడు. ఆ అన్నాన్ని చూడడంతోనే అది అయోగ్యమైనదని బ్రాహ్మణుడికి తెలిసిపోయింది. దివ్య దృష్టితో అంతా గ్రహించాడు, ఇందులో దోషం ఉంది, దీన్ని తినకూడదు అని రాజుని ఇలా శపించాడు. నీచుడైన రాజు తినకూడని అన్నాన్ని పెట్టాడు కాబట్టి ఆ మూఢుడే ఇలాంటి అన్నాన్ని తింటాడు. శక్తిముని చెప్పినట్లుగా రాజు నరమాంసం మీద ఆసక్తి కలిగి ఉంటాడు. చూడండి, సమస్త ప్రాణులను భయపెడుతూ ఈ భూమిపై తిరుగుతాడు అని శపించాడు. శక్తిముని శపించినట్టుగానే శపించాడు. ఇంకొక శాపం. ఇలా కల్మషపాద మహారాజుకు 2 సార్లు ఒకే శాపం తగలటంతో శాప బలం తీవ్రమైపోయింది. అదేమో కొంచెం అట్లా క్షమించినట్టు ఉంది, ఇది ఎక్కువైపోయింది. రాజులోని రాక్షస బలం వివేకాన్ని నాశనం చేసింది. రాక్షసుడు రాజుగారి ఇంద్రియాలను మనస్సును లొంగ తీసుకున్నాడు.
కొన్ని రోజులు గడిచాయి. అంటే రాక్షసుడు మొత్తం రాక్షసుడు అయిపోయాడు. కల్మాషపాదుడు మొత్తం రాక్షసుడు అయిపోయాడు. 2 శాపాలు తగిలాయి కదా. అన్యాయంగా నరమాంసాన్ని వండిపెట్టాడు కదా. ఆ నరమాంసాన్ని, అది అపరాధిని, తప్పు చేసిన వాడిని, ఆ మాంసంతో ఈ బ్రాహ్మణుడు యొక్క శాపం, ఇదే మాంసం నువ్వు తిను, ఇటువంటిదే తిను అన్నాడు. ఈ 2 ఇక్కడ శక్తిముని పెట్టినటువంటి శాపం కూడా 2 చేరుకున్నాయి. బలం అయిపోయినాడు. ఒకనాడు శక్తిముని కల్మషపాదుడికి కంటికి కనిపించాడు ఒక్కరోజు. అప్పుడు రాజు మునితో ఇలా అన్నాడు, ఓ ముని, నువ్వు నాకు శాపం పెట్టావు, నరమాంసాన్ని తినమన్నావు, అప్పుడు క్షమించాడు. ఇప్పుడు నీతో నేను ప్రారంభిస్తాను అని శక్తిమునిని చంపేశాడు. అంతే. కొనకి అప్పుడేది ఇప్పుడు అయిపోయింది. మొదటే అయ్యేది శక్తిమునితోనే ప్రారంభం చేస్తానని చెప్పినవాడు ఇప్పుడు చేశాడు. వాడు శక్తిమునిని తినేశాడు కూడా. దీనిని విశ్వామిత్రుడు గమనించి ఆ రాక్షసుడిని ఇంకా ప్రేరేపించాడు. చాలా శభాష్ రాక్షసుడా, ఎంత పని చేశావు, మంచి పని చేశావు, నా శత్రుపుత్రుడిని తినేశావు, చంపేశావు కాదు, తినేశావు. వశిష్ఠ మహర్షి యొక్క మిగిలిన కుమారుల మీద కూడా పంపించాడు. అక్కడికి కూడా వెళ్ళు, నువ్వు ఇంకా 99 మంది ఉన్నారు, వెళ్ళు. ఆ రాక్షసుడు ఆ వశిష్ఠుడి మిగిలిన కుమారులు కూడా కరకరా నమిలి తినేశాడు. విశ్వామిత్రుడు పంపించాడు ఆ కల్మషపాద రాక్షసుడిని. ఇలా విశ్వామిత్రుడు చేసిన ఘాతుకాన్ని విని కూడా వశిష్ఠ మహర్షి చలించలేదు. చూడండి, పిల్లలు పోయినా కూడా చలించలేదు, కృంగిపోలేదు, అధైర్యపడలేదు. మేరు పర్వతం భూమిని ధరించినట్లుగా నిలకడగా ఉన్నాడు. కానీ పుత్రులందరూ మరణించినందుకు పుత్రశోకం ఉంది కదా, శోకించాడు. కానీ ఎవరు చేశారో వాళ్ళ మీద కొంచెం కూడా కోపపడలేదు. చక్రే చాత్మ వినాశాయ బుద్ధింస ముని సత్తమః, బుద్ధింస ముని సత్తమః, నత్వేవ కౌశికోచ్ఛేదం, నత్వేవ కౌశికోచ్ఛేదం, మేనే మతిమతాం వరః, మేనే మతిమతాం వరః. మహర్షులలో ఉత్తముడైనటువంటి వశిష్ఠ మహర్షి దేహాన్ని త్యాగం చేయాలనుకున్నాడు. ఎందుకంటే నేనెవరికి ఏమీ చేయను, కానీ నేనేమన్నా చేసుకుంటాను, అంతే, నా ఇష్టం. కానీ విశ్వామిత్రుని నాశనం చేయాలనుకోలేదు, నేను చెయ్యను. వశిష్ఠుడు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు కదా, కోపానికి వసుడు ఎప్పటికీ కాడు. తనకు తానే శిక్షించుకోవాలనుకున్నాడు, అంతే, నా ఇష్టం అది, నేనే శిక్షించుకుంటాను. అంతేగాని ఇంకొకరు నేనేమనాలి, ఎవరిని నేనేమనను. ఇంకొకరి మీద పడి ప్రయోజనం లేదు. మేరు పర్వతం పైకెక్కి కిందికి దూకాడు ఒక్కపారి. మేరు పర్వతం పైకెక్కాడు. చాలా పెద్దది మేరు పర్వతం అంటే మీకు తెలుసు. ఆయన శరీరానికి చిన్న గీత కూడా పడలేదు. చూడండి, అక్కడి నుంచి ఒకపారి దూకాడు. దూకితే ఏం కాలేదు. లాభం లేదని మహారణ్యంలోకి, బగబగా మండుతున్నటువంటి దావాగ్నిలోకి దూకాడు. ఒక్కొక్క పర్యం అరణ్యంలో అగ్ని పడుతుంది కదా, ఆర్పలేరు, చాలా కష్టం అది, దావాగ్ని. ఆ అగ్నిలో దూకాడు ఏమన్నా కానీ. చిత్రం, దావాగ్ని వశిష్ఠుడిని మాత్రమే విడిచిపెట్టి మిగిలినదంతా కాల్చుకుంటూ వెళ్ళింది. ఆయన దగ్గరికి అగ్నే రాలేదు. అగ్ని కాలుతూనే ఉంది, అంతటా వేడిగానే ఉంది. వశిష్ఠ మహర్షికి మాత్రమే చల్లగా ఉంది. ఆయన చుట్టూ తిరుగుతుంది అగ్ని, కానీ ఆయన ఏం చేయటం లేదు. ఈ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. మహర్షి దుఃఖిస్తూ మెడకు ఒక పెద్ద రాయి కట్టుకొని సముద్రంలోకి దూకాడు. పెద్ద రాయి కట్టుకోవటం అంటే బయటికి రాకోకుండా ఉండటానికి. అయినా మహర్షి చావలేదు. చూడండి, సముద్రంలోని అలలు మహర్షిని జాగ్రత్తగా పైకి లేపి అతి జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాయి.
ఇలా ఏం చేసినా తనకు చావు రాకపోయేసరికి వశిష్ఠ మహర్షి ఎంతో బాధపడ్డాడు. విచారిస్తూ మళ్ళీ తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. ఏంటి చావే రాదు నాకు, నేను ఏం చేయటము అని. ఎందుకంటే 100 మంది పుత్రులను పోగొట్టుకున్న తర్వాత ఇంకెవరైనా ఉంటారా అండి ప్రపంచంలో? ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 176వ అధ్యాయం. గంధర్వుడు అర్జునుడికి వశిష్ఠ మహర్షి కథను ఇంకా ఇలా చెప్పాడు. తన 100 మంది బిడ్డలతో కళకళలాడే ఆశ్రమం ఒక్కసారిగా శూన్యంగా కనిపించేసరికి వశిష్ఠ మహర్షి దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. ఇక ఈ ఆశ్రమం వద్దు ఏమొద్దు అని విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు వర్షాకాలం సాగుతోంది. వశిష్ఠుడు కొత్త నీళ్లతో పరవళ్ళు తొక్కుతూ సాగిపోతున్నటువంటి నది వద్దకు వెళ్ళి, ఇది బాగుంది, ఇది విపరీతమైన నది వస్తోంది, ఇందులో మునిగి తనువు చాలిస్తాను అనుకున్నాడు. ఇంకా వదల్లేదు చచ్చే విచారంగా. ఆ ఆలోచన రావటంతోనే తనకు తానే తాళ్లతో కట్టుకున్నాడు. తాను గట్టిగా కట్టేసుకున్నాడు. దుఃఖిస్తూ నీటిలో మునిగిపోయాడు. అప్పుడు ఆ నది ముని పాశాలను విప్పేసింది. ఎంతో జాగ్రత్తగా వశిష్ఠముని గట్టుకు చేర్చింది. అప్పుడు ఆ నదికి వశిష్ఠముని విపాశ అని పేరు పెట్టాడు. ఆ నదికి విపాశ అనే నది కూడా ఉంది. వశిష్ఠ మునీంద్రుణ్ణి పుత్రశోకం పీడిస్తుంది. అందుచేత ఆయన ఒకచోట ఉండలేకపోయాడు. పర్వతాలపై, పాపం నదీలపై, సరస్సులపై, గడ్లపై అట్లా 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 తిరుగుతున్నాడు. ఇక ఎట్లా చావు రాదు అని తెలిసిపోయి ఇంక తిరగటం అంతే. పోయిన తిరుగుదామని తిరుగుతున్నాడు. ఆ తిరుగుతూ ఉండగా ఆ మహర్షికి హైమవతి నది కనిపించింది. ఆ నది అతి భయంకరమైన నది. అందులో భయంకరమైనటువంటి మొసళ్ళు నివసిస్తూ ఉంటాయి హైమవతిలో. నదిలోకి దిగినవాడు బయటకు రాడు. సరాసరి పరలోకానికి వెళ్ళిపోతాడు, అంటే మరణిస్తాడు. అది బాగా కథ విన్నాడు. అలాంటి నదిలోకి ముని అదే కావలసింది దూకేశాడు. అయితే ఆ హైమావతి నది వశిష్ఠముని అగ్ని వంటి తేజస్సు కలవాడిగా భావించింది. వెంటనే ఆ నది 100 పాయలుగా చీలి పరుగులు పెట్టింది. అందువల్ల ఆ నది శతద్రువు అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. హైమావతి నది వశిష్ఠముని జాగ్రత్తగా గట్టుకు చేర్చి విడిచిపెట్టింది. ఏం చేస్తారు ఇక వశిష్ఠుడు? తాను గట్టు మీద ఉన్నానని గ్రహించాడు. దేహత్యాగం చేయటం సాధ్యం కాదని తెలుసుకున్నాడు. ఇక ప్రయోజనం లేదు. చివరిది ఒకటి ఉండింది. హైమావతి నదిలో మొసళ్ళు ఎక్కువ ఉంటాయి, చాలా పెద్ద నది అని వచ్చాను ఇక్కడ. అసలు నన్ను చూసి మొసళ్ళంతా చేపల్లాగా పరిగెత్తిపోయాయి. ఒక్కటి దగ్గరికి రాలేదట. ఏం చేస్తాడు? అందుకని ఇక్కడ 100 పాయలుగా బారింది అని చెప్తారు. అక్కడ అందుకని ఆ పేరు వచ్చింది దానికి. తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. తర్వాత ఆ మునీంద్రుడు వివిధ పర్వతాలకు, వివిధ ప్రదేశాలకు వెళ్ళాడు. అప్పుడు ఆయనతో పాటుగా ఆయన కోడలు అదృశ్యంతి కూడా వెళ్ళింది. దీని మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. అదృశ్యంతి కూడా వెళ్ళింది. ఆయన తన వెనుక ఎవరొస్తున్నారో కూడా పట్టించుకోలేదు. ఆ సమయంలో వచ్చేసింది. ఆయనకు అసలు తన మీదే ధ్యాస లేదు వశిష్ఠుడికి. ఒకనాడు ప్రయాణంలో తన వెనుక నుంచి స్వరబద్ధంగా వేదం చదువుతున్నటువంటి ధ్వనిని మహర్షి విని ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.